ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంకు మిమ్మల్ని అందరినీ కూడా సాదరముగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈనాటి నీ సాక్షిగా కార్యక్రమంలో చల్లా బాలస్వామి గారి యొక్క ప్రత్యేకమైనటువంటి దైవీకమైనటువంటి సాక్ష్యమును మనము వినబోతున్నాం. రాళ్ల మధ్య జీవితం, రాయిలాంటి గుండె లేక హృదయం, ఆ హృదయము కరిగిపోయి దేవుని కోసము అర్పించబడి ఈనాడు ఎంతో గొప్పగా ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిగా మలచి ఉన్నది. ఆ పవిత్రమైనటువంటి సాక్ష్యమును చల్లా బాలస్వామి జీవిత సాక్ష్యం ద్వారా మనం వినబోతున్నాం. కావున ఈ నీ సాక్షిగా కార్యక్రమం తరపున వీక్షిస్తున్నటువంటి మీ అందరి తరపున చల్లా బాలస్వామి గారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానమును పలుకుతున్నాం. చాలా ధన్యవాదములు సార్. మీరు చాలా దూరం నుండి ఈ నీ సాక్షిగా కార్యక్రమంకు విచ్చేసి ఉన్నారు. ఆ కోరిలో ఎవరు బతకలేదంట బ్లాస్ట్ అయిన తర్వాత. ఈ కాలు, ఈ చెయ్యి సగభాగం, తల నుంచి సగభాగం అంతా నరికినట్టే ఉంటుంది సార్ మొత్తం. చెప్పిన మాట కూడా గుర్తుండదు. ఒక మాట అక్కడికి పోయి ఎవరికైనా చెప్పమంటే అది గుర్తుండేది కాదు. నేను చనిపోతానని నాకు ఆలోచన ఉంది, ఎవరికి చెప్పలేదు. పని లేదని పరిచయలోకి వచ్చారా, లేకుంటే పరిచర్య చేయాలని ఉండాలనుకున్నారా? అయితే అక్కడ స్తుతి ఆరాధన జరిగే సమయంలో ఒక అతను మంచం మీద తీసుకొచ్చారు ఫాదర్. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఆయన లేచి నడవడం నేను చూసిన ఫాదర్. ఈ సాక్ష్యం చెప్పాలని మిమ్మల్ని ఎవరు ప్రేరేపించారు? అంటే నాలో సాక్ష్యం చెప్పాలని ఒకసారి అలెగ్జాండర్ మా పెదనాన్న కొడుకు ఆయన చెప్పారు ఫాదర్, మీ సాక్ష్యం కూడా చెప్తే బాగుంటది అని ప్రేరేపించారు ఫాదర్. అలెగ్జాండర్ అంటే మాకు పోయిన వారము మాకు ఈ నీ సాక్షి కార్యక్రమం ఇచ్చారు. మీ అన్నగారా వాళ్ళు? మా పెదనాన్న కొడుకు. ఓకే. ఆయన నేను చెప్పడం దేవుని చిత్తమా, నేనేం చెప్పాలి అని కూడా ఆలోచించాను ఫాదర్. అంటే మీ అన్న అడుగుతాను, నువ్వు రాలేదు. నేను మనసు అంగీకరించలేదు. చెప్తానన్నాను కానీ నేనేం చెప్పాలి, నాకు గతమంతా నాకు గుర్తుంటుందా అని ఆలోచించాను. ఆయన చూద్దాం అన్నట్టుగా ఆలోచించాను. అయితే నేను గతాన్ని అంతా ధ్యానిస్తుంటుంటే దేవుడు కాపాడిన విధము, నన్ను దర్శించిన విధము, నన్ను తాకిన విధము, ఆయన నన్ను వాడుకున్న విధానము చూస్తే చాలా నాకు బాధ అనిపించింది ఫాదర్. ఇంత ఇప్పుడు నేను ఆయన కానీ నన్ను దర్శించకపోతే, నన్ను తాకకపోతే ఈరోజు నేను బ్రతికి ఉండేవాడిని కాదు ఫాదర్. యాక్చువల్గా అయితే ఎన్నో మరణాలు కూడా తప్పించుకున్నాను. మరణం కూడా తప్పించుకున్నాను. గొప్పగా దీవించాడు. ఆయన చేసిన మేలే కదా, లేకపోతే నేను ఈ స్థితిలో ఇక్కడ ఉండేవాడిని కాదు. ఎక్కడ కొండలలో ఉండే వాడిని నన్ను ఇక్కడ పట్టణం తీసుకొచ్చి నన్ను ఎంతో ఆయన పరామర్శించి ఆయన ఆత్మ ద్వారా నడిపిస్తున్నాడు. సో ఈ సాక్ష్యం ఏ విధంగా విశ్వాసులకు తెలియజేయాలి డిసైడ్ అయ్యారు. ఒక మార్పు దేవుడు నా జీవితంలో పెట్టిన మార్పును అందరికి తెలియజేయాలని ఒక ఆలోచన కలిగింది. అంటే దేవుని యొక్క సమ్మతితో వచ్చారు. అవును ఫాదర్. దేవుడు అంగీకరిస్తేనే ముందుకు ఆయన అంగీకరిస్తే ముందు అడుగుతానే చేయాలని ఆయన అడిగినాడు. ఆయన చూద్దాం అన్నట్టు మాట్లాడినా తర్వాత నిర్ణయం తీసుకుందాం అంటే నువ్వు డిసైడ్ అయితే నాకు చెప్పండి అన్నాడు. నేను అప్పుడు డిసైడ్ కాలేదు. ఆయనకి ఇప్పటి వరకు చెప్పలేదు ఇక్కడికి వస్తున్నట్టు కూడా. ఓకే, చాలా సంతోషం. ఈ నీ సాక్షిగా కార్యక్రమ ప్రత్యేకత ఇదే. ఎంతోమందికి జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు, ముఖ్యంగా పడినటువంటి అవమానాలు, వాటి నుండి బయటపడినటువంటి విధానము చాలా గొప్పగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ కొంతమంది బయట పెట్టరు. దేవుని లీలలు, దేవుని యొక్క సహకారం అందరితోనే, కానీ అది మనం పంచాలని ఆలోచన చాలామందికి రాదు. కాబట్టి మొట్టమొదటిసారిగా మీకు చాలా ధన్యవాదం తెలియజేస్తాను. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేరేపించారు. మీరు ఇక్కడికి వచ్చి ఈ నీ సాక్షిగా కార్యక్రమంలో పాల్గొంటూ మీ సాక్ష్యమును ఇస్తున్నారు. మరి మీ ఊరు ఏ ఊరు? మాది మార్కాపురం దగ్గర రాజంపల్లి ఫాదర్. మార్కాపురం మాది నెల్లూరు డయాసిస్, ఒంగోలు దగ్గర ఫాదర్. ఇప్పుడు ఒంగోలు జిల్లా? ఒంగోలు జిల్లా, కొత్త జిల్లా. కొత్త జిల్లా. అక్కడ ఏం పని చేసేవాళ్ళు? మేము రాయి పని చేసేవాళ్ళం. రాళ్ళు కొట్టడం.
ఎక్కడ ఇక్కడ మామూలుగా రాళ్ళు కొట్టేవాళ్ళ లేకుంటే కోరీలలో క్వారీ? అది రాయితో గన్ను ఉంటుంది ఫాదర్ ఒకటి, అది సమ్మెట అంటారు దాన్ని. అది 8 కిలోలు అట్లుంటది ఫాదర్. సమ్మెట పెద్ద పెద్ద రాళ్ళు, ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఫాదర్. అది ఒక పక్క నుంచి కొట్టుకుంటూ ఒకటే ఒక అడుగు సైజు, ఒక 6 అంగళాల సైజు అట్లా కొట్టాలి ఫాదర్. అట్లా ఒక ట్రాక్టర్ కొడితే మాకు ఇంతని ఉంటది ఫాదర్. పెద్ద రాయి, పెద్ద రాయిని ఒక అడుగు రాయి లాగా అడుగు మైన్ చేయాలి. అదే ట్రాక్టర్లలో లారీలలో వస్తా ఉంటాయి. లారీలలో వస్తుంది. కంకర్ మిషన్ కి అది ట్రాక్టర్ లోడ్ చేసుకుని కంకర్ మిషన్ లో వదిలేస్తుంది ఫాదర్. అది మన రోడ్డుకు వాడతారు ఫాదర్, స్లాబులకు అవి వాడతారు. ఆ గన్నుతో ఉదయం వెళ్ళి సాయంత్రం 6 గంటల వరకు, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని చేసేది ఫాదర్. ఉదయం 6 నుండి 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చేస్తాం. చాలా కష్టమైన పని కదా. చాలా కష్టం ఫాదర్. మరి ఎట్లా మరి అది మామూలుగా అంటే చేయొచ్చు, కూలి పనులు అది చేయొచ్చు, కానీ కొన్ని గంటలే అనుకుంటా. గంటలు చేయాలి ఫాదర్. మళ్ళా కొట్టేటప్పుడు రాళ్ళు రవ్వలు చిట్లి మా ఫ్రాక్చర్లు అవుతాయి ఫాదర్, రక్తం కారుతూ ఉంటాయి. మామూలే, మీకు ఎక్కడ తగులుతుందో తెలియదు. కంటికి తగలొచ్చు, కాళ్ళకి తగలొచ్చు, ఎక్కడైనా తగలొచ్చు. ఇంటికి వచ్చేంత వరకు నమ్మకం లేదు. అట్లా భయంకరమైన పని ఫాదర్. అలాంటి జీవితం ఫాదర్. కోరి హైట్ ఉంటుంది ఫాదర్, 150 అడుగులు ఎత్తు హైట్ ఉంటుంది ఫాదర్. దాన్ని తాడే వేసుకొని ఎక్కి దాని మీద పైన డ్రిల్ మిషన్ ఉంటుంది, డ్రిల్ చేసి దాంట్లో మందు పెట్టి ముట్టించి పైకి మళ్ళీ తాడెక్కి 20 అడుగులు పైకి ఎక్కి అట్లా దూరం ఉరికిపోయేది ఫాదర్. అది పేలిన తర్వాత వచ్చేది ఫాదర్. పరిగెత్తి అది మొత్తం పేలిపోయిన తర్వాత మళ్ళా వచ్చి ఆ రాళ్ళు మొత్తం కింద పడేసుకొని కొట్టేది ఫాదర్. అట్లా జీవనం కొనసాగింది ఫాదర్. అయితే కష్టతరమైన జీవితం. మనకు ఈ టపాసులే అట్లా ఊరికైతే అట్లని పరిగెత్తే వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా చూసి ఉంటాం. దీపావళి పండుగ అయితే రకరకాల వాట్సాప్లలో రీల్స్లలో అట్లా పరిగెత్తి పేలక చేతిలో పేలిన వాళ్ళు, లేకుంటే దాని మీద పడిన వాళ్ళు. కానీ మీరు చాలా కష్టమైనటువంటి అవి పేలినప్పుడు రాళ్ళు వచ్చాయి ఫాదర్ మా మీదకి. అంటే మీరు అంటిస్తానే ఉరికి పరిగెత్తాలి. మొత్తం ఒక 20 దాకా ఉంటాయి, 20-30 వరకు ఉంటాయి ఫాదర్. ఒకటి తొందరగా విత్తిన ఒక 5 నిమిషాల్లో ముట్టించేసి పరిగెత్తాలి ఫాదర్, 1 కిలోమీటర్ వరకు. అవి పేలుతాయి. ఒకటి పేలినప్పుడు రాళ్ళు మా మీదకి వస్తాయి ఫాదర్. వెంటబట్టి పేలేటప్పుడు సమయంలో మేము తప్పించుకునేది. ఏదన్నా రాయి పోయి అడ్డు ఉంటే దాని సాటిన దాపెట్టుకునేది ఫాదర్. మీదికి వచ్చేస్తుంది, తప్పించుకోవడం. ఏదన్నా రాయి ఉన్నప్పుడు అడ్డంగా పెద్ద రాయి చూసుకొని దాని సాటుగా వెళ్ళడం, అట్లా చేస్తుంటాం ఫాదర్. అది చాలా ప్రమాదకరమైన పని. చాలా జరిగినాయి ఫాదర్. రాళ్ళ మీదకి రావడం, తప్పించుకోవడం. ఒకసారి నా కాలు అనుకొని వెళ్ళిపోయింది ఫాదర్. ఆ రాయి తగిలింటే కాలు కట్ అయిపోద్ది ఫాదర్. అంతే, జస్ట్ ఒక 2 ఇంచులో తప్పిపోయింది ఫాదర్ ఒకసారి. అట్లా ఒకసారి బెంగళూరులో అక్కడ పనిచేస్తుంటప్పుడు, బెంగళూరు అవతల హాసన్ ఫాదర్, హాసన్ అక్కడ పనిచేస్తున్న సమయంలో ఈ గుండు రాళ్లకు ఓల్ చేసి మందు పెడతాం ఫాదర్. పెట్టి దాన్ని లోడ్ చేసేసి ముట్టిస్తాం ఫాదర్. అయితే ఒక 30 వరకు అట్లా ఉన్నాయి ఫాదర్. దాంట్లో ఒక ఒత్తి చిన్నగా ఉన్నది, అది చూసుకోలేదన్నమాట. అంత పాతది, అది అట్లనే పెట్టేసిన లాస్ట్ ముట్టించు అని తెలియక వరుసగా ముట్టించిన ఫాదర్. ఆ వరుసగా ముట్టించిన సమయంలో ఆ కోరి నుంచి బయటకు పోయేసరికి అది పేలింది ఫాదర్. నువ్వు పరిగెత్తేలాగానే నేను కోరి నుంచి బయటకు వెళ్ళి ఒడ్డుకు ఎక్కిన ఫాదర్. అంతే, కొంచెం అట్లా బయటకు రాగానే పేలింది ఫాదర్. నేను హఠాత్తుగా నిలబడిపోయాను ఫాదర్. పైకి పోయిన రాయి నా మీదకి వచ్చింది ఫాదర్. నేను పక్కగా తప్పుకున్నా ఫాదర్. లేకుండా అది కానీ పడితే చనిపోయాను అక్కడే. అంటే ముందే అది చిన్నది కాబట్టి పేలింది ఫాదర్, చనిపోయేవాడిని. ఇది ఎందుకు ఇట్లా జరిగింది అని నాకు ఆలోచన కలిగింది ఫాదర్. అప్పటి వరకు ఫాదర్ నేను సంవత్సరానికి ఒకసారి చర్చికి వెళ్ళేవాడిని, 6 నెలలకు ఒకసారి అవకాశాన్ని బట్టి. మామూలుగా ఆదివారం పోను ఫాదర్. ఎప్పుడో ఒకసారి పోయేది, సంవత్సరానికి ఒకసారి. పండుగ దినాలు పోయేది ఫాదర్. అంటే దేవుడు అంటే అందరు మొక్కుతున్నారు, ఎవరు దేవుడు వాళ్ళకు మొక్కుతున్నారు. దేవుళ్ళు ఉన్న శక్తి మాత్రం తెలియదు ఫాదర్, నాకు తెలియదు.
అందరు మొక్కుతారు, అందరు ప్రార్థన చేస్తారు, నేను అట్లనే ప్రేయర్ చేసుకుంటాను. ఎక్కువ ప్రార్థన చేసేది ఫాదర్, ఒక్క నిమిషం అట్లా ప్రేయర్ చేసుకునేది, మనం అనుకున్నట్టు వెళ్ళిపోయేది. ప్రార్థనలో ఒక గంట సేపు అట్లా ప్రార్థన చేసి కూడా తెలియదు ఫాదర్. అట్లా సమయంలో అక్కడ నాకు అట్లా జరిగినప్పుడు ఒక అతను, నీ మీద దేవుడు ఉన్నాడు, నువ్వు బ్రతికినవు అంటే ఇంతవరకు బతికిన వ్యక్తి లేదు అక్కడ. బ్లాస్ట్ జరిగిన తర్వాత, రాయి పేలడం ద్వారా బ్లాస్ట్ జరిగిన తర్వాత బ్రతికిన వ్యక్తి లేరు, అంత ఆ కోరిలో ఇంతవరకు ఎవరు బతకలేదు, నువ్వు మాత్రం బ్రతికినవు, దేవుడు నిన్ను బ్రతికించినాడు, ఏ దేవుడిని కొలుస్తావు మాకు తెలియదు, దేవుడు సాక్షాత్తుగా నీ మీద ఉన్నాడని ఆయన మాట్లాడడం విన్నా ఫాదర్. అప్పుడు నీకు నమ్మకం కలిగింది? నమ్మకంగా, దేవుడి మీద నమ్మకం కలిగింది ఫాదర్. యాక్చువల్గా నీ మీద పడాలా, నువ్వు పోవాలా? నేను ఆ కోరిలో ఎవరు బతకలేదంట ఫాదర్. బ్లాస్ట్ అయిన తర్వాత నువ్వు మాత్రం బతికినావు అంటే దేవుడు కృప, దేవుడు నీ మీద ఉన్నాడు అని ఆయన అన్నాడు. ఆయన హిందువు అనమాట, అక్కడ ఆ ఏరియా అతను. ఇంకా నేను దేవుడు అని అప్పటి నుంచి ఆలోచన చేయడం మొదలుపెట్టిన. అయితే అక్కడ ఒక అలెగ్జాండర్ అని మా పెదనాన్న కొడుకున్నాడు, ఆయన పోటా వెళ్ళినాడు అనమాట. వెళ్ళి రిట్రీట్కి వచ్చిన తర్వాత నాకు తెలిసింది, నేను ఫోన్ చేసి వెళ్ళిన ఫాదర్ అతని దగ్గరికి వెళ్తే, మేము ఇట్లా ఫోటో వెళ్ళినాం, బాగా ప్రేయర్ బాగుంది, ఎప్పుడు మేము అట్లాంటి ప్రేయర్ చూడలేదు, మా జీవితంలో ఎప్పుడు చూడలేదు అని చెప్పినారు ఫాదర్. మాకు చాలా ఆనందంగా ఉంది అక్కడ పోయి వచ్చిన తర్వాత. అంటే ఇంకోసారి వెళ్ళినప్పుడు నన్ను పిలవండి, నేను వస్తానని చెప్పిన ఫాదర్. అయితే ఇక అక్కడి నుంచి తెచ్చిన ప్రేరాలు ఇచ్చినాడు, ఇస్తే నేను తీసుకొని మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాను ఫాదర్. వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు గుండెల నొప్పి వచ్చింది ఫాదర్, గుండెల నొప్పి వచ్చింది, భయంకరంగా వచ్చింది, 100 కిలోలు నా మీద పడ్డట్టుగా భరించలేని నొప్పిగా వచ్చింది ఫాదర్. అది సైలెంట్గా వచ్చి ఇంట్లో ప్రేరాలు పూసుకుని ఫాదర్. దేవుడి శక్తి అంటే నమ్మకం లేదు, ఆయన ప్రార్థన నూనె ఇచ్చిండు కదా, నేను పూసుకుందాం, ఆ నూనె లాగా చూసినా గానీ వేరే విధంగా చూడలేదు. పూసుకున్నా ఫాదర్. పూసుకున్న విత్ ఇన్ ఒక్క సెకండ్ లోనే మొత్తం తగ్గిపోయింది ఫాదర్. ఇంత అద్భుతం ఉంది ఈ ప్రార్థన నూనెలో అని నేను అప్పుడు నమ్మకం కలిగింది ఫాదర్. నమ్మకం కలిగి, సారీ తప్పకుండా నాకు చెప్పండి, నేను రిట్రీట్కి వస్తాను అని చెప్పిన ఫాదర్. అప్పటికి బాగలేదు ఫాదర్ నాకు, ఆ నెలల రోజులలోనే బాగలేదు నాకు. ఈ కాలు, ఈ చెయ్యి సగభాగం, తల నుంచి సగభాగం అంతా నరికినట్టే ఉంటుంది ఫాదర్ మొత్తం. చెప్పిన మాట కూడా గుర్తుండదు. ఒక మాట అక్కడికి పోయి ఎవరికన్నా చెప్పమంటే అది గుర్తుండేది కాదు. నా మీద నాకే నమ్మకం లేకుండా ఫాదర్, నేను బ్రతుకుతానని ఈ విధంగా ఉంది అని. నడిచేవాళ్ళ? నడిచేవాడిని, ఇక్కడ నొప్పి, పెయిన్, భయంకరమైన భరించలేని నొప్పి. అయితే మా అమ్మ హాస్పిటల్ చూపించింది ఫాదర్, బాగా కాలేదు. మాంత్రికుల దగ్గర తీసుకొచ్చి అంతరం కట్టించింది, బాగా కాలేదు. తర్వాత నేను వడకానికి వెళ్ళిన ఫాదర్. వడకానికి వెళ్తే నాకు అక్కడ ముత్తంగిలో ఫస్ట్ కొంచెం బెటర్ అనిపిస్తే, సరే దేవుడు శక్తి తాకింది, పనిచేస్తుంది నా శరీరంలో, ఇంకా మాంత్రికులు గాని లోకం గాని నన్ను ఏమి బాగు చేయలేదు, నేను చనిపోతానని నాకు ఆలోచన ఉంది, ఎవరికి చెప్పలేదు, బతుకుతానని ఆలోచన లేదు. సరిగ్గా నేను చాలా శారీరక శ్రమ ఎక్కువ పనిచేసేవాను ఫాదర్, అందరికంటే మంచిగా ఎక్కువ పనిచేసేది. ఇట్లా చేసే నాకు ఇట్లా అయిపోయింది, ఏమింది కారణం అని నేను ఆలోచించుకున్నా ఫాదర్ బాగా. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా వీక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంలో ఓ చిన్న విరామం తీసుకుందాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంకు పునఃస్వాగతం. అట్లా మొత్తంగా వచ్చిన తర్వాత ప్రేయర్ చేసుకున్నాం, మంచిగా వాక్యం విన్నా ఫాదర్. అంటే అక్కడ వాక్యంలో దేవుడికి ఇష్టంగా నేను జీవించాలి, ఇప్పటి వరకు నేను గుట్కాలు, మందు, సిగరెట్లు, శారీరక జీవితం సంబంధమైన జీవితం జీవించాను, ఇవన్నీ వదిలిపెట్టాలి నేను అని ఒక నిర్ణయం తీసుకున్నా ఫాదర్. అన్ని అలవాట్లు మొత్తము నా జీవితంలో దేవుడికి ఏది ఇష్టం లేదో
దేవుడికి అయిష్టమైనటువంటి అయిష్టమైన అన్ని చేశారు. చేసిన పాప జీవితం ఇవన్నీ నేను వడకంలో ఆ రోజు వడకంలో నిర్ణయం తీసుకున్నా ఫాదర్, వదిలిపెట్టాలి. నన్ను తాకి బాగుపరిచింది ఆయనే, కొంచెం నాకు పర్వాలేదు అని రెండో వడకంలో నిర్ణయం తీసుకున్నా ఫాదర్. ఆ వడకంలో 1 కొరింథీ 3:16 ఒక వాక్యం ఉంది ఫాదర్, మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమైనది మీకు తెలియదా, ఎవడైనా దాన్ని ధ్వంసం చేస్తే నేను వానిని ధ్వంసం చేస్తానని ఉంది ఫాదర్ వాక్యం. ఆ మాట నా హృదయంలో దయించి వేసింది. ఇక నేను దేవుని ఆత్మకు ఈ నిలయమైన ఈ శరీరాన్ని నేను ఇంతగా ధ్వంసం చేసిన, నాశనం చేసిన, పాప జీవితం ద్వారాగా అపవిత్రం చేసిన, మాటల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా నా జీవితాన్ని నాశనం చేసుకున్నా. నేను ప్రభువా, నేను దేవుని ఇక్కడ నివసిస్తాడని నాకు తెలియదు, హృదయంలో నివసిస్తాడని నాకు తెలియదు. ఈ ఆలయాన్ని ధ్వంసం చేసిన ప్రభు, ఇక నుంచి ఈ శరీరాన్ని నేను పవిత్రపరుచుకుంటా, పరిశుద్ధంగా నేను జీవిస్తా ప్రభు అని నేను మాట ఇచ్చిన ఫాదర్. ఆ రోజు మాట ఇచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ 3వ వడకానికి వచ్చిన ఫాదర్. 3వ వడకంలో నాకు 50% బాగైంది ఫాదర్. ఈ నరికినట్లు ఉండటం అనేది ఆ స్వభావం తగ్గిపోయింది ఫాదర్. ఎప్పుడైతే నేను అట్లా నిర్ణయం తీసుకున్నానో తగ్గిపోయింది ఫాదర్. ఇక ఇంకా 50% ఉంది. నిర్ణయమే కాదు, నిర్ణయానికి తగినటువంటి క్రియలు కూడా, క్రియలు, జీవితం మారుతాను. చాలా మంది అనుకుంటారు, నేను ఇప్పటి నుంచి మారిపోతాను, ఇప్పటి నుంచి తాగను, ఇప్పటి నుంచి పాప జీవితానికి స్వస్తి చెప్తాను, ఇప్పటి నుంచి గుట్కాలు ఎన్ని అని చాలా మంది చెప్తారు. అదన్నీ నిర్ణయాలే. చెప్పడం కాదు ఫాదర్, నేను మనసులో నిర్ణయం తీసుకున్నా, ఎవరికి మాట ఇవ్వలేదు, దేవుడికి మాట ఇచ్చిన అనమాట. అది నేను మనుషులకు మాట ఇవ్వలేదు, దేవునికి నిర్ణయం ఇచ్చాను, మాట ఇచ్చాను, నిలబెట్టుకోవాలి అని. ఈ శరీరంలో దేవుడు మాత్రమే నివసించాలి, ఈ శరీరం అపవిత్రపరచకూడదు, ఇది దేవుని ఆలయం అని చెప్పాడు కదా ఆయనే. నాకు ఇంతవరకు చెప్పలేదు ఫాదర్ ఎవరు కూడా. గుడికి పోతే కదా, నేను గుడికి పోలేదు ఫాదర్. పాపం వల్ల, ఈ చెడు వ్యసనాల వల్ల ఆరోగ్యం చెడిపోద్ది వింటున్నారు. బాగా ఇష్టంగా మారింది ఆ మాట, నాకు ఇష్టంగా మారింది. నా దేవుణ్ణి చాలా బాధ పెట్టినా అనిపించింది, ఫీలింగ్ కలిగింది. ఈ దేవుడు ఉండే నివాసం, దేవుడు ఆత్మకు నివాసం కదా, ఆయన చాలా బాధ పెట్టినని నాలో దుఃఖం కలిగింది ఫాదర్. ఆ వడకంలో ఆ రోజు నుంచి ఫాదర్ అన్ని వదిలేసిన ఫాదర్, నిర్ణయం తీసుకుని వదిలేసిన. ఇంకా సేవ ఇంకా 50% ఉంది ఫాదర్ కొంచెం. అయితే మా అన్న పెదనాన్న కొడుకు బాలస్వామి అని ఆయన సువార్త సేవ చేస్తాడు, ఆయనతో పాటు ఉంటే ఇంకా ఈ 50% కూడా బాగా అవుతుంది అని ఒక నిర్ణయం వచ్చింది ఫాదర్. ఆయనతో పాటు నాతో పాటు రా ప్రేయర్కి, నువ్వు మంచిగా బాగా అవుతావు అని ఆయన చెప్పినాడు, ఇంకా పూర్తిగా అయిపోద్ది అని చెప్పాడు ఆయన. ఆయనతో పాటు వెళ్ళేవాడిని ఫాదర్. ఆయన ప్రేయర్ చేస్తుంటే ఎట్లా చేయాలి, ఎట్లా పాడాలి అని చూసిన ఫాదర్. ఆయనతో పాటు వెళ్తుంటే ఒకరోజు ప్రార్థన చేస్తున్నాడు ఫాదర్. నువ్వు కూడా ప్రార్థన చేయి, చాలా మంది ఉన్నారా అని అన్నాడు. చేసినప్పుడు నేను ఒక పక్క నాకు రాదు కదా అని అంటే, నువ్వేం చేయొద్దు, నెత్తి మీద చేయబెట్టి మామూలుగా ప్రేయర్ చేయి, ఏసు రక్తం అని విడుదల అట్లా ప్రేయర్ చేయి అని అన్నాను. నేను అట్లా ఇద్దరికి చేసిన ఫాదర్. 3వ వ్యక్తికి దయ్యం వచ్చింది, భయం అయింది ఫాదర్. భయమే గుండెలో ముందే దారుణమైన పరిస్థితి, దయ్యం, ఆమెకు దయ్యం వచ్చింది. నేను భయపడినా, ఏంది దయ్యం వచ్చింది ఇట్లా చేయి పెట్టంగానే అని భయపడినా. ఏం భయపడకు, నువ్వు అది ఏసు రక్తాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని అట్లా ప్రేయర్ చేయడం అప్పటి నుంచి మొదలైంది ఫాదర్. ఆమెకు దయ్యం వీడిపోయింది, ఆమెకు వెళ్ళిపోయింది ఫాదర్. సంతోషం. అట్లా రాను ఇంకా నేను ఒంటరిగా కూర్చొని మా చర్చిలో వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటూ పాటలు ఎట్లా పాడాలి. పాటలు పాడతారా? పాడతా. పాట పాడండి మా వీక్షకుల కోసం, మీకు బాగా నచ్చినటువంటి పాట. మీరు లైక్ ఈ పాట పాడితే బాగా చాలామందికి ఇష్టము, దేవునికి ముఖ్యంగా దేవునికి ఇష్టమైనటువంటి మీకు వచ్చిన పాట మన ప్రేక్షకుల కోసం పాడండి. నీ కృపయే నన్ను ఆదుకుంటుంది, నీ కృపయే నన్ను నడిపిస్తున్నది, నీ కృపయే నన్ను ఆదుకుంటుంది,
నీ కృపయే నన్ను నడిపిస్తున్నది, సోలిపోవు సమయములెల్లా నన్ను ఆదుకును కృపనివే. బలహీన సమయములెల్లా నన్ను బలపరచు కృపనివే. కృపయే కృపయే మారని దైవ కృపయే, కృపయే కృపయే మారని దైవ కృపయే. సూపర్, చాలా బాగా వాడారు, మంచిగా వాడారు. థ్యాంక్ యూ. ఇంత బాగా వాడితే మరి జనాలు మంచిగానే వస్తారు, మంచిగానే వినాలని, వాక్యం వినాలని, స్తుతి ఆరాధనలు పాల్గొనాలని, దైవికమైనటువంటి పాటలతో దేవుణ్ణి ప్రసన్నపరచాలని, పరవశం కోసము వస్తారు. బాగా వాడారు, చాలా మంచిగా వాడారు. అయితే ఇంకా ఇలాంటివైనా ఇంకేమన్నా ఇంకా జరిగాయా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు? మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ మాది మారుమూల గ్రామం ఫాదర్, చిన్న గ్రామం, అన్ని ఊర్ల కంటే చిన్న గ్రామం ఫాదర్. ఆ చిన్న గ్రామం కాబట్టి 2 ఊర్లు కలిపి ఒక గ్రామం చేసేవారు. అయితే అక్కడ ప్రార్థన కాదు, ఉండడమే చిన్న మారుమూల గ్రామం. అయితే మా ఊర్లో ఒక నెలలో శనివారం ప్రేయర్ పెట్టేది ఫాదర్. శనివారం శుక్రవారం కరెక్ట్ తెలియదు, ఒక నెలలో ఒక రోజు ఇట్లా ప్రేయర్ నడిపించేది ఫాదర్. చుట్టుపక్కల నుంచి గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు, మా ఫాదర్ వచ్చి పూజ కూడా చేస్తారు. అక్కడ స్తుతి ఆరాధన నడిపించామని ఫాదర్ వచ్చేంత వరకు స్తుతి ఆరాధన నడిపించాడు. మా అన్న పెదనాన్న కొడుకు ఆయన వాక్యం చెప్పేవారు ఫాదర్. మేము ముందు నడిపించిన తర్వాత ఆ సమయంలో చాలా మంది వచ్చేవాళ్ళు ఫాదర్ మా గ్రామానికి. మేమే ఆశ్చర్యపడిపోయినాం ఫాదర్. 400 మంది వచ్చేవాళ్ళు ఫాదర్, ట్రాక్టర్లు పెట్టుకొని వీల్ చైర్లలో చాలా మంది వచ్చేవాళ్ళు ఫాదర్. అయితే అక్కడ స్తుతి ఆరాధన జరిగే సమయంలో ఒక అతను మంచం మీద తీసుకొచ్చారు ఫాదర్. మంచంలో మోసుకొని వచ్చారు అతను. ఇంకా నేను మాకు తెలియదు, తర్వాత చెప్పారనమాట, సాక్ష్యం చెప్పారు వాళ్ళు. ఆ సమయంలో దేవుడు వారిని తాకాడు ఫాదర్. శృతిస్తున్న సమయంలో అందరూ బాగా లీనమైపోతారు ఫాదర్, కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టడం అట్లా నడిపిస్తాడు దేవుడు. ఆ తర్వాత మా పాట ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఆయన లేచి నడవడం నేను చూసిన ఫాదర్. ప్రియమైనటువంటి నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులారా, చల్లా బాలస్వామి గారి జీవితంలో దేవుడు ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి చాలా అమోఘమైనటువంటి పరిస్థితుల్లోనికి తనని మోసుకొని వచ్చాడు, తనకు కాపుదలగా ఉన్నాడు అన్నటువంటి పవిత్రమైనటువంటి సాక్ష్యమును మనం విన్నాం. మరి వచ్చే వారం వారి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య జరిగినటువంటి సంఘర్షణ లేక మనస్పర్ధలు ఎంతవరకు దూరం చేశాయి, అయితే వారి వ్యక్తిగత జీవితంలో ఎంత గొప్ప అద్భుతమును దేవుడు చేశాడో వచ్చే వారం నీ సాక్షిగా కార్యక్రమంలో వీక్షించుదాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్.